దేవునికి స్తోత్రాలు. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ప్రార్థన సమయం అయ్యింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా త్వరపడి మేల్కొని దేవుని మందిరంలోకి రావాలని ప్రభు ప్రకటన చేస్తున్నాం. ప్రియా దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, త్వరపడి దేవుని మందిరంలోకి వచ్చినట్లయితే ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభు ఎట్లా కోరుచున్నాను. ఈ సమయంలో ప్రార్థించుకుందాం. ప్రార్థనకు ముందు పరిశుద్ధ గ్రంథంలోని దావీదు మహారాజు గారు రాసినటువంటి కీర్తనలు 84వ కీర్తన కొన్ని వచనాలు చదువుకున్న. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బయట
బలిపీఠములొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోకిలకు ఊటి స్థలము దొరికెను. నీ మందిరములో నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గముల వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి ఉండొచ్చు, దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనతో కాపును. వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు, ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతి వాడును సీయోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతియగు యెహోవా, నా దేవా, నా ప్రార్థన ఆలకించుము, నా ప్రార్థనకు చెయ్యకుమని దావీదు మహారాజు వారు మరి వేకువనే లేచి కన్నీటితో ఆయన స్తుతించి ఆరాధించినట్లుగా చూస్తున్నాం. ప్రియ సంగమా, ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని అన్నట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుల మహాగరుడ, మీ పాదములు వందనములు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రభువ, మా దేవ, మా రక్షక, మా కొండ, మా కోట, మా ఆశ్రయదుర్గమా, నీ పాదములు చెంతకు వచ్చినాం. వేడుకునే లేచి అన్ని పనులు కట్టే ప్రభా, నీ పని ముందు చేయుటకు ఆశతో ప్రభా మరి ప్రేమ కలిగి నీ నదలను కూర్చున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి కూడా తండ్రి నీ నదలను ప్రేమించండి. ఆత్మదేవా నీకు స్తోత్రాలు చేస్తున్నాం. మీరు ఆత్మ కనుక మేము కూడా ఆత్మతో శక్తులతో ఆరాధించడానికి ప్రపంచంలో అడుగుతున్నాం. ఈ స్థలంలో చేయబడిన ప్రార్థన ఎలా మీ కని దృష్టి వచ్చండి ప్రభా. ఆకాశంలో మీరున్నారు, భూమి మీద విన్నాము. మా మాటలు చాలా కొద్దిగా మీ నోట నాణ్యమని సెలవిస్తున్నాము. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ప్రారంభ ప్రార్థన నుండి చివరి ముగింపు వరకు కూడా అయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తి ఈ ఆవరణం అంతా కూడా నింపండి. పాటల ద్వారాను వాక్యం ద్వారాను ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు ఈ స్థలంలో నడిపించండి. ఆనందంతో మీ సన్నిధిలో గడిపే భాగ్యం దయచే దేవా. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టెదరు. ఇమ్మానుయేలనగా దేవుడు నీకు తోడని అర్థం. అవును ప్రభా, అలనాడు నా తండ్రి మీరు అయ్యా పాపల కొరకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చునన్నమాట నమ్మదగిన దెయ్యం, పూర్ణీకరణకు యోగ్యమైన దెయ్యం. మేమందరూ అంగీకరించే భాగ్యమకు దయచేయండి ప్రభా. స్తోత్రములు. మా సంఘాన్ని విశాలపరచండి. మా సంఘ సరిహద్దులను అయా ప్రభా, మా గ్రామ సరిహద్దులను, దేశ సరిహద్దులను మీరు విశాలపరచండి తండ్రి. వృద్ధుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి శక్తిని, బలమైన ఆరోగ్యాన్ని దయచేయండి. అదే రీతిగా యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి యవనస్తులను ప్రభా నీ కాడి పనులకు సహాయం చేయండి దేవా. స్తోత్రాలు. మా ప్రభా, చిన్నబిడ్డలంటే నాకు ఎంతో ఇష్టం అన్నాను. అలాంటి వారిని పరలోక రాజ్యమన్నాం దేవానికి స్తోత్రం. చిన్నబిడ్డల్ని దీవించండి అయ్యా ప్రభా. ఈ పండుగ శుభదినాలు ఎవరికి అవసరతలు ఉన్నాయో, ఎవరికి ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికి శోధనలు ఉన్నాయో, ఎవరికి బాధలు ఉన్నాయో ప్రభా, సమస్తం కూడా ప్రభా మీరు ఆ శ్రమ నుండి, పిలుగు నుండి, ఇబ్బందుల నుండి, కష్టము నుండి, నష్టము నుండి ప్రభా మీరు విడిపించే దేవుడు ఉన్నదండి. అడగంటే ఇస్తాను, వెదగండి దొరుకుతాను, తట్టుడి నమోషాలను తెలుస్తానని చెప్పావు కాబట్టి ప్రభా అడుగుచున్నా దయచి, వెదగుచున్నా కలగండి, తట్టుచున్నా నీ మోక్ష అడుగుచున్నా. పరిశుద్ధుడా ఈ సభలో చేయబడుతున్న ప్రార్థనని కను దృష్టి ఉంచి అయా ప్రభా ధూపము లేని పాదసారి చేయించుకోవాలని అడుగుతున్నాను. ఈ మైకి శబ్దం ద్వారా ప్రభా ఎంతమంది బిడ్డలు ఆలకిస్తున్నారు అంటే వారందరూ కూడా మీ కృపలో భద్రపరచమని, చిన్న ప్రార్థన ఆలకించని గెలిచమని
పరలోకమందున్న యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి స్తుతించి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి.